రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. ఇవన్నీ కూడా మహాబలిపురంలో పాండవులచే నిర్మించిన రాతి గుహలు. ఇవన్నీ యునెస్కో సంపదగా అయితే ఇక్కడ మనం తమిళనాడు మహాబలిపురంలో అయితే ఉన్నాయి. ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేది మనం చూద్దాం. మహాబలిపురం చూడడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూసే ప్లేసుల్లో ఇది ఒక ప్లేసు. ఇక్కడికి మనకి వచ్చినప్పుడు టికెట్ అయితే మనం అక్కడ టెంపుల్ ఏదైతే ఉంటుందో ఆ టెంపుల్ దగ్గర మనం టికెట్ అయితే తీసుకుంటాం స్టార్టింగ్ పాయింట్ లో. అక్కడ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మనకి టికెట్ అయితే ఉండదు, అన్ని ప్లేస్కి కలిపి ఒకే ఒక టికెట్. ఆ టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది, నడవాలంటే నడవచ్చు, లేదంటే నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ అంత ఓపిక లేదనుకుంటా మనకి మన వెహికల్స్లో మనం రావడం అనేది మంచిది. ఇక్కడ మనకి పాండవులు నిర్మించిన రథాలను అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఒక సింహం, ఒక ఏనుగును కూడా మనం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. కానీ ఇక్కడ ఏ రథంలో కూడా ఇక్కడ దేవతామూర్తులు ఉన్నా కూడా పూజలు అయితే అందుకోవట్లేదు ఇక్కడ. అదేవిధంగా మనకి ఆ చివరిన కనిపించేదేమో ధర్మరాజు గారు నిర్మించింది, ఈ పెద్దదేమో భీముని నిర్మించింది, ఆ తర్వాత ఏమో అర్జునుడు నిర్మించింది, ఆ తర్వాత ద్రౌపది నిర్మించింది, ఈ తర్వాత ఇంకో టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ అయితే నకులు సహదేవులు అయితే నిర్మించడం అయితే జరిగింది. అక్కడ మన వెనకాల ఉన్న టెంపుల్ అయితే ఇక్కడ మేమంతా కూడా మా తమ్ముళ్ళతో, మా బాబాయ్, మా బామ్మతో అయితే మా మేనతగుడితో అయితే వెళ్ళాము. ఈ టూర్ అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనం బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు, షాపింగ్ బాగుంటుంది, అన్ని బాగుంటుంది. ఇక్కడ స్టార్టింగ్ లో చూస్తుంది ధర్మరాజు గారు నిర్మించారని చెప్పని అనుకున్నాం కదా, అది ఆ కట్టడం ధర్మరాజు గారు నిర్మించింది. ఇక్కడ ఈ టెంపుల్ అయితే నకులు సహదేవులు నిర్మించింది. ఇక్కడ మనం గమనించవచ్చు స్ట్రైట్ గా ఉన్న టెంపుల్ అర్జునుడు నిర్మించింది. ఆ పక్కన ఉన్న టెంపుల్ అంటే ఒక రథం రథాలు అని చెప్పని అంటారు. ఈ పక్కన ఉన్నదేమో ద్రౌపది గారు నిర్మించిన టెంపుల్ ఇది. ఇక్కడ మనం చూస్తే ఈ ప్రాంతంలో నకులు సహదేవులు ఎప్పుడు కూడా చిన్న చిన్న నిర్మించడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ పక్క నుంచి అక్కడ చూసాం కదా జీడి మామిడి చెట్టు అయితే మంచి సలహా బాగుంటుంది. అంటే పైకి వెళ్ళి కూడా మనం ఒక చుట్టూ ఒక రౌండ్ అయితే వేయచ్చు. అంటే ఇప్పుడు మనం రథాలకి వెనక వైపు సముద్రం వైపు నుంచి అయితే మనం అయితే చూస్తున్నాం. ఇక్కడ అన్ని రథాల కన్నా కూడా చాలా పెద్దగా చాలా ఆకర్షణీయంగా అయితే భీముడు బలశాలి కాబట్టి భీముడు నిర్మించిన రథం అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మిగతా కూడా బాగున్నా కూడా భీముడు నిర్మించేది అయితే చాలా పెద్దది అనేది ఉంటుంది, ఆయన బలశాలి కాబట్టి. తర్వాత అర్జునుడు నిర్మించింది, ఆ తర్వాత నంది పుడుతుంది. ఇక్కడ ఒక నంది విగ్రహాన్ని కూడా ఇక్కడ చక్రం అయితే జరిగింది. దాంతో పాటుగా ఇంకా ఏనుగులు ఇవన్నీ కూడా రకరకాల విగ్రహాలు అయితే మనం చూడవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఈ రథాలు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇక్కడైతే ఉంటుంది. ఇవన్నీ కూడా మనం మహాబలిపురం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాల్సిన ప్రాంతాల్లో ఇది ఒకటి. పక్కన గార్డెన్ కింద ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ఖచ్చితంగా అన్ని స్కూల్స్ వాళ్ళు పిల్లలు తీసుకొచ్చి ఏదో ఒక డేలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఇక్కడ లోకల్ మార్కెట్ అనేది ఉంటుంది. నేను చెప్పాను కదా స్కూల్ పిల్లలు అని చెప్పని, ఈ రకంగా అయితే వాళ్ళ బస్సుల్లో అయితే ఇక్కడ వచ్చి అయితే చూడటం అయితే జరుగుతుంది. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు వస్తారు, స్కూల్ తరఫున వచ్చే వాళ్ళు వస్తారు. లోకల్ షాపింగ్ అనేది మాత్రం చాలా అద్భుతంగా అయితే అంటే చాలా బాగుంటుంది. అక్కడ వాళ్ళ చిన్న చిన్న శిల్పాలు కూడా బాగుంటాయి. ప్రతిదీ కూడా వెరైటీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళింది ఏదో ఓకే అన్న టైప్లో కాకుండా మంచి అందంగా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇవన్నీ కూడా కానీ అది అక్కడ మహాబలిపురంలో షాపింగ్ ఏరియా. ఇక్కడ చెప్పులు కూడా ఫేమస్ అన్నమాట. మనకి మాదిగ చెప్పులు, తోలు చెప్పులు అని చెప్పని అంటాం కదా, ఆ చెప్పులు కూడా ఇక్కడ ఈ మహాబలిపురం ఏరియాలో ఫేమస్. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను.